నమస్తే పిల్లలు. తెలుగు వ్యాకరణం సులభంగా నేర్చుకోండి ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం వచ్చేసి అచ్చులు హల్లులు. ఈ అచ్చులు హల్లులు అనేవి మన భాషకు పునాది వంటివని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అచ్చులు హల్లుల గురించి తెలుసుకుందాం. వర్ణమాల. ఈ వర్ణమాలనే అక్షరమాల అని కూడా అంటారు. ఈ వర్ణమాలలో 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటిదంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఫస్ట్ వచ్చేసి అచ్చులు. అచ్చులు. ఇవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆ నుండి ఔ వరకు ఉంటాయి. ఇవి మొత్తం ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి. వీటిని ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం. అ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. ఇవన్నీ వచ్చేసి అచ్చులు. ఈ అచ్చులను ఎలా రాయాలంటే ఇప్పుడు కొందరు ఆ అనేది ఇలా రాస్తారు, ఇలా రాస్తారు. అలా రాయద్దు. ఇవి 2 ఈక్వల్గా ఉండాలి. ఇట్లా అచ్చులనే స్వరములు, ప్రాణులు అని కూడా అంటారు. ప్రాణికి ప్రాణం అనేది ఎంత ముఖ్యమో ఈ హల్లులు పలకడానికి కూడా అచ్చులు అనేటివి అంతే అవసరం. నెక్స్ట్ హల్లులు. హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే కా నుండి బండిరా వరకు ఉంటాయి. అచ్చుల సహాయంతో పలికేవే హల్లులు. ఇప్పుడు చూద్దాం. క. క. కా అంటే లాస్ట్ చివర్లో ఆ అనే సౌండ్ వచ్చిందా? ఆ అనేది అచ్చే కదా, అంటే అచ్చుల సహాయంతో పలికేవే హల్లులు. వీటిని ఎలా పలకాలో చూద్దాం. క, ఖ, గ, ఘ, ఇన్యా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, హల, అక్ష, బండిర. ఇవన్నీ హల్లులు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి? కా నుండి బండిర వరకు ఉంటాయి. అచ్చుల సహాయంతో పలికేవే హల్లులు. ఇవి మొత్తం 36 ఉంటాయి. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు వచ్చేసి 0, అరసున్న, విసర్గ. ఇవి 3 ఉంటాయి. ఉభయాక్షరాలు వచ్చేసి 0, అరసున్న, విసర్గ. ఈ హల్లులను ఏమంటారు ఇంకా అంటే వ్యంజనాలు అని కూడా అంటారు. అలాగే అచ్చులు లేకుండా పదాలు అనేటివి లేవు. అచ్చులు హల్లులు కలిస్తేనే పదాలు అనేటివి ఏర్పడతాయి. ఒకసారి ఒక ఉదాహరణ చూద్దాం. ఎగ్జాంపుల్. ఇప్పుడు అమ్మ అనేది పదం ఉంది. ఇందులో ఆ అనేది అచ్చు. మా అనేది హల్లు. అచ్చు హల్లు కలిస్తే ఒక పదం అనేది ఏర్పడింది కదా. అంటే ఒక పదం ఏర్పడాలంటే అచ్చులు హల్లులు 2 కావాలి. అచ్చులు హల్లులు కలిస్తేనే పదం అనేది ఏర్పడుతుంది. రేపటి క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే గుణింతాల గురించి మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.